మరి ఈ సమయాన్ని మరి హానుక్ పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. దయచేసి చప్పట్లు కొడుతూ ఆయనని ఆహ్వానిస్తాం. అందరం కూడా చప్పట్లు కొడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటు చెప్పాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు చెప్పేంతవరకు చెప్పిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్రదర్ అన్న పరిచయం చేశాడు. నాది దరూరు, నేను కొత్తపాలెం కోతలగిద్దలో సేవ చేస్తున్నా. అయితే దేవుని కృప ద్వారా మళ్ళీ అన్న ప్రేరేపించబడి ఇక్కడ పిలిపించడం దేవుని కృప. అది కూడా దేవుడిచ్చిన ధన్యత నాకు. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 3వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఓకే. లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదివి ధ్యానిద్దాం. చదవండి ఎవరైనా చదవగలిగిన వారు. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు అక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన జన సమూహాన్ని చూసి, సర్ప సంతానమా అంటే అక్కడ ఉన్న వారందరూ సర్ప సంతానమా? మళ్ళీ ఎందుకు అలా అన్నాడు? మనుషులు కదా, మనుషుల చేత పుట్టబడినవారు కదా, మనుషుల సంతానం కదా. సర్ప సంతానం అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించిన తర్వాత ఆదామవ్వను కూడా సృజించాడు. ఆదామవ్వ సృజించిన తర్వాత అవ్వమ్మను సాతాను ఏం చేసింది? సర్పము పాపంలో పడేసింది. ఆ పాపం ద్వారా మహిమ శరీరంలో మహిమ దేహముతో ఉన్న అవ్వ ఆదాము మామూలుగా మనలాగా నార్మల్ శరీరంలోకి వచ్చారు. అప్పటి నుంచి పాపంలో ఎప్పుడు పడిపోయారో, పాపం సాతాను మాట విని ఎప్పుడైతే పాపంలో పడిపోయారో దేవునికి దూరం అయిపోయారు. అది ఎప్పుడైతే దూరం అయిపోయారో అప్పుడే దేవుడు చెప్పాడు, అవ్వా నీవు శ్రమ పొందు, ఆదాము నీవు శ్రమ పొందుదువు. ఈ భూమి మీద ఉన్న ముళ్ళ పొదలను, గచ్చ పొదలను, ఈ బండలను సాపు చేసి భూమి దీన్ని పంట పండించుకుంటావు. అవ్వనేమన్నాడంటే, అవ్వా నీవు గర్భము ధరించి పిల్లలు కందువు, శ్రమ పడతావు అని చెప్పినప్పుడు అక్కడి నుంచి మొదలైంది సర్ప సంతానం ప్రారంభం. అందుకే యోహాను గారు అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకునే వాడు ఎవడు? మీకు బుద్ధి చెప్పడానికి, మీకు జ్ఞానం చెప్పేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. హల్లెలూయా. రాబో ఒక ఉగ్రత రాబోతుంది మన భూమి మీద కూడా. యేసయ్య రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఉగ్రత రాబోతుంది. ఇప్పుడే ఉగ్రత అక్కడక్కడ జరుగుతుంది. ఉగ్రత దినాలు వింటున్నాం మనం. దేవుడు రాకడకు సూచనలు వింటున్నాం. ఈ ఉగ్రత నుంచి తప్పించగలిగిన నాథుడు నజరేయుడైన యేసయ్య ఒకటే. హల్లెలూయా. ఆయన ద్వారానే మనం తప్పించబడతాం. ఆయన ద్వారానే ఏమవుతాము? తప్పించబడతాం. ఎవరైతే ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి బుద్ధి చెప్పే సేవకుల మాట కానీ, దేవుడు ఆత్మ ద్వారా దర్శించి ప్రేరేపించినప్పుడు కానీ వినకపోయినారనుకో, వాళ్ళు ఎక్కడ పడతారు? ఉగ్రతలో పడివేయబడతారు. ఉగ్రతను అనుభవించాల్సి వస్తుంది. 7 ఏళ్ల శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. దేవుని నామానికి, దేవునికి దూరం అవ్వాల్సి వస్తుంది.
జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని సంగమా. ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నువ్వు దేవుని వాక్యం చేత బుద్ధి తెచ్చుకోవాలా. దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుని అనుసరించి ఆరాధనలో పరిశుద్ధాత్మ చేత దేవుని ఆత్మను పొందుకొని, ఆరాధనలో దేవుని సన్నిధిలో అనుభవించి నీ బుద్ధి తెచ్చుకొని, రాబోయే సూచనలు కానీ రాబోయే ఈ ప్రపంచంలో జరగబోయే ఉగ్రతకు సూచనలను మనం గమనిస్తూ, దేవా ఆ ఉగ్రతలో పడకుండగా నన్ను నా కుటుంబాన్ని తప్పించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అంత్య దినములందంట వచ్చే కాలమును తప్పించుకొనుటకు మెలకువగలిగి ప్రార్థన చేయాలంట. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. మెలకువగలిగి ప్రార్థన చేయాలా. నువ్వు బుద్ధి కలిగిన వాడవు, బుద్ధి కలిగిన దానవు అయితేనే మెలకువగలిగి ప్రార్థన చేస్తావు. బుద్ధిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున 7 గంటల వరకు పండుకుంటారు, పొద్దెక్క వరకు పండుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? సోమరులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి దూరమై తిరుగుతారు. వానికి ఎక్కడి నుంచి అపాయం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఉగ్రత వస్తుందో తెలియదు వాళ్ళకి. నేను అనుకోలేదు అంటాడు జరిగిన తర్వాత. దేవుడి నమ్మిన వారికైతే, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వారికైతే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నీవు బుద్ధి చెప్పే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యమే నీకు బుద్ధి, జ్ఞానం, తెలివి నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు వయసు పెరిగే కొద్దికి ఏం తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవాలా. లూకాసు వార్తలో 2వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట ఉంటుంది అనుకో. ఏమంటుంది? ఈ దేవుడు యేసు వయసు యందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండేనే అని ఉంటుంది. మనం ఆ దేవుని దయ కాదు, మనుషుల దయ కాదు, ఇష్టం వచ్చినట్టు వర్ధిల్లుతాం. మన వర్ధిల్లుతాడు చూస్తే ప్రజలందరూ దూరమైపోతారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి వర్ధిల్లుడు కాదు. బుద్ధి తెచ్చుకొని బతకాల, వాళ్ళకు మెలకువ చెప్పాలా. అయ్యా రాబోయేది ఉగ్రత వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించు. ఎప్పుడైతే అంగీకరిస్తావో నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడతావు, ఆ నిత్య రాజ్యంలో నీవు ఉంటావని చెప్పాలా. మనమే కరెక్ట్ లేకుండా ఉంటే ఇతరులకు ఎప్పుడు చెప్తాం? అవకాశం ఉండదు చెప్పడానికి. వాళ్ళు ఏమంటారు? నీవు చూసుకో ఫస్ట్ అంటారు. మనం కానీ చెప్తే నీవు బుద్ధి కలిగిన వాడే తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని ఇంకొక రెఫరెన్స్ ఉంది, చూద్దాం. అదే 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 9వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి ఒకసారి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. హల్లెలూయా. ఏమంట? మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు అంట ఎక్కడ వేయబడుతుంది అంట? నరికి. గొడ్డలి ఎక్కడ ఉంది? చెట్టున వేరున ఉంది. ఈ ఉగ్రత దినం కాబట్టి గొడ్డలి రెడీగా ఉంది. ఎవరెవరు ఆత్మీయంగా ఫలిస్తలేరో, ఎవరెవరుగా అభివృద్ధి చెందుతలేరో, ఎవరో దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, వాళ్ళు నరికి వేయబడతారు. ఎక్కడ వేయబడతారు చెప్పండి? నరికిన చెట్టుని ఎక్కడ పడేస్తాం? మీ ఇంటి పక్కల ముళ్ళకంప ఉంది, ఆ పొదను నరికిన తర్వాత ఏం చేస్తాం? అగ్ని చేత కాల్చేస్తాం. నీ ఎదురుగున్న పనికి రాని చెట్టు అని నీవు అనుకున్న చెట్టును నరికినప్పుడే దాన్ని అంటించేస్తావు. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదగకపోతే నీ జీవితాన్ని దేవుడు కూడా కొన్నిసార్లు దొబ్బేయాల్సి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎలా ఫలిస్తున్నావో, ఎలా అభివృద్ధి చెందుతున్నావో ఒకసారి గుర్తు చేసుకోవాలా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆత్మ ఫలాలు ఫలించాలా. ఎలాంటి ఫలములు అంటే ఒకసారి చూద్దాం, చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. పాస్టర్ గారు, ఫలములు ఫలించాలంటే మేము చెట్టు కాదు కదా, కాయలు కాయడానికి, మేము పూలు పుష్పించడానికి చెట్లం కాదు కదా, మమ్మల్ని ఎవరు నడుపుతారులే అనుకుంటారు మీరు.
చెట్లనైతే నరుకుతారు, మమ్మల్ని ఎవరు నరుకుతారు, మమ్మల్ని ఎవరిని అగ్నిలో పడేస్తారు అనుకుంటారు. ఆత్మఫలాలు ఇది ఇచ్చాడు, ఎలాంటి ఫలాలు ఫలించాలో. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఆత్మఫలాలు ఫలించండి బిడ్డ, ఆత్మఫలాలు ఫలించండి కుమారుడు అని చెప్పి సెలవిస్తున్నాడు. ఆత్మఫలములు నీ జీవితంలో లేకపోతే నువ్వెంత చెట్టుగా ఎదిగినా, ఎంత అభివృద్ధి పొందినా, శాఖలు మండలు పెరిగినా నువ్వు ఎక్కడ వేయబడతావు? నరికి అగ్నిలో వేయబడతావు. మీ జీవితంలో ఆత్మఫలాలు ఉండాలా. ఏమేమి ఆత్మఫలంలో? మొదటిదేంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలు మీలో ఉండాలా. ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తాడంట దేవుడు? నరికి అగ్నిలో పడేస్తాడంట. మరి నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకో. రాబో ఉగ్రత వచ్చినప్పుడు ఫలించని చెట్లన్నీ విడవబడతాయి. ఇక్కడ దేవుని వాక్యానికి లోబడని చెట్లన్నీ ఇక్కడ విడవబడతాయి. నీవు అభివృద్ధి లేదు నీ జీవితంలో ఫలింపు లేదు, నీలో ప్రేమ లేదు, నీలో సంతోషం లేదు, దయాలత్వం లేదు, మంచితనం లేదు, దీర్ఘశాంతం లేదు అని దేవుడు నీకు హెచ్చరిస్తాడు. ఆ సమయంలో నువ్వు మార్పు నొందితే తప్ప ఇక్కడ ఉండకుండా దేవుని దగ్గరికి చేరుతావు. మార్పు నొందకుండా ఉన్నావు అనుకో, ఇక్కడే విడవబడతావు. ఎప్పుడు? రాబో ఉగ్రత దినమందు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నీవు మంచి చెట్టువై ఫలించాలి. నీ ఫలించడి కొమ్మలాగా ఉండాలి. యేషోపులాగా ఫలించడి కొమ్మలాగా ఉండాలి. నీ కుటుంబంలో ఫలింపు లేకుండా, నీ జీవితంలో ఫలింపు లేకుండా, ఆత్మీయ జీవితంలో ఫలింపు లేకుండా ఎన్ని నాళ్ళు బ్రతుకుతావు? ఇంకా హృదయంలో ఉండేది ఒకటి, బయట చెప్పేది ఒకటి. ఎన్ని నాళ్ళు ఈ మోసకరమైన భక్తి? మీరు బయటికి రావాలి. ఒకసారి మీరు ఉదయాన్ని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే పరీక్షించుకుంటారో రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. నాకు అన్న ఫోన్ చేసి చెప్పాడు, ప్రభు నేను మళ్ళీ సిద్ధపడాలి కదా ప్రభు అని నేను ప్రార్థన చేశా. ఫ్రైడే రోజు, సాటర్డే రోజు, ఈరోజు తెల్లవారుజామున కూడా ప్రార్థన చేశాను. ప్రభు మళ్ళీ ఏం వాక్యం చెప్పాలి ప్రభు, నీవే దర్శించాను. నేను అడిగా, వాస్తవంగా అడిగితే నేను ఇది 2 వారాల క్రితం మా సంఘంలో చెప్పా. ఇంత పెద్ద మెసేజ్, 4 ఉంటారు, 4కే చెప్తా. నేను చెప్తే ఆత్మ సత్య సువార్తనే చెప్తా తప్ప మామూలుగా చెప్పి మాత్రం వదిలిపెట్టి రాను నేను. హల్లెలూయా. నీ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, ఆ దినం నేను అరకబేయబడకుండా, అగ్నిలో పడవేయబడకుండా ఉండాలంటే ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకోవాలా, ఆత్మఫలాలు ఫలించాలి. నీ జీవితం ఎలా ఉందో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, నీవు ఏ విధంగా ఉండో ఒకసారి ఆలోచన చేసుకో. చాలా బాధాకరం కదా. ఆరాధన చేసిన తర్వాత ప్రేరేపించబడినవారు ప్రార్థన చేయాలంటే ఎలా ఉండాలా? హుషారుగా ఉండాలా. ఆత్మలో ఫలించగలిగిన జీవితం ఉంటే, ఆత్మలో అభివృద్ధి చెందుతున్న హృదయం ఉంటే ఇక్కడ ఆగరు. మీరు మాకన్నా డబ్బులు మండుతారు. హల్లెలూయా. మాకన్నా దేవుని ఆత్మతో ఆరాధిస్తారు మీరు. హల్లెలూయా. అలాంటి ఉత్సాహం, అలాంటి భక్తి మీరు హృదయంలో ఉండాలి. అయితేనే రాబో ఉగ్రత నుంచి తప్పించబడతారు. అన్న మీరు చాలా చెప్తారన్న, చెప్పడానికేమి బాగానే ఉంది, మేము చేయడానికి చాలా కష్టం ఉంది, మీరంటే సేవకులు అని కూడా అనొచ్చు. మీరు అంటుకుంటున్నారు మనసులో కూడా కొంతమంది. ఇవన్నీ చెప్తావు పాస్టర్ గారు, అది రాంగ్. బుద్ధి తెచ్చుకోండి. చెప్పేటప్పుడు విని ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకోండి. ఎప్పుడు ఏం తప్పించుకోవడానికి? ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. యేసయ్య చెప్తాడు కదా, 2 తిరగలు విసురుతుంటే 2 ఆత్మీయులు ఉండొచ్చు, 2 కలిసి ఒకతోట ఇస్రా విసురుతుంటే ఒకరు ఎత్తబడినారంట, ఒకరు విడవబడినారంట. ఎప్పుడు? ఉగ్రత దినమందు, ఆయన వచ్చే దినమందు. విడబడిన వారికి ఉగ్రత, కొనిపోబడిన వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. బుద్ధి లేని కన్యకల్లో 10 మంది ఉన్నారు. 5 మంది ఏమయ్యారు? ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఇంకా 5 మంది విడవబడ్డారు. వారు కూడా మీలాగా సిద్ధపడి వచ్చారు మందిరానికి. మీలాగానే దీపాలు పట్టుకొని వచ్చారు. మేము వెలిగింపబడ్డాము, మేము దేవుళ్ళు ఎదుగుతున్నాము, మేము కూడా మనుషులమే, మేము దేవుని బిడ్డలమని 10 మంది వచ్చారు. కానీ దేవుని ఉగ్రత దినమందు
పెళ్లి కుమారుడు దేవుడు వచ్చినప్పుడు పెళ్లి కుమారుతో 5 మంది ఎత్తబడ్డారు, 5 మంది విడవబడ్డారు. మరి ఈ దినము నీ జీవితం ఎలా ఉందో చూసుకో. ఈ దినము నజరేయుడైన యేసయ్య మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఇది దినము నీ భక్తి జీవితము, నీ హృదయంలో ఆత్మీయ ఫలము ఎలా ఉంది, ఎలాంటి ఫలితాన్ని ఫలిస్తున్నావు అని ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. ఉగ్రత దినమందు విడవబడితే లాభం లేదు. నువ్వు మాలాంటి సేవకులు కొంతమంది అదే ప్రయాస. కొంతమంది ఉంటారు, చెప్తారు, వెళ్ళిపోతారు, మాకేం సంబంధం అని. కాదు, అది కాదు. నీవు నేను ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఆ మేఘారుడై వచ్చుచున్న యేసుతో మనమందరం కలిసి వెళ్ళాలనే ఆలోచనతోన మనం ముందుకెళ్తున్నాం. హల్లెలూయా. ఒకరోజు చూద్దాం, ఈ అగ్నిలో నుంచి పడివేయబడకుండగా, అగ్నిలోని విడవబడకుండగా, అగ్నిలో నువ్వు నరికివేయబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి పని, ఫలింపు కలిగిన జీవితం ఉండాలా. ఎలాంటి ఫలాలు ఉండాలా? ఆత్మ ఫలాలు మీలో ఉండాలా. అయితే నీ ఉగ్రత రోజు నరికివేయబడకుండగా దేవునితో ఎత్తబడతావు. హల్లెలూయా. ఇక్కడ 2 భక్తులు ఉన్నారు, ఇక్కడ 2 భక్తుని కుమారులు ఉన్నారు. చూద్దాం వాళ్ళ జీవితంలో ఎలాంటి ఉగ్రతను పొందుకున్నారో చూద్దాం ఒకసారి. ఓఫ్ని, ఫినెహాసులు ఉన్నారు. వాళ్ళ జీవితంలో దేవుని ఉగ్రతను పొందుకున్నారు, భయంకరమైన ఉగ్రతను పొందుకున్నారు. దేవుని బిడ్డలే వాళ్ళు. మీలాగా చర్చికి వచ్చేవారే, మీలాగా వాక్యం వినవారే, మీలాగా పరిచయం చేసేవారే. కానీ దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఎలాంటి ఉగ్రత వచ్చిందో చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు 3:12 చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 3:12. ఆ దినమున నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. నా చేత దాన్ని మొదలుపెట్టి దాన్ని ముగించును. తమ కుమారులు తమకు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి తాను అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలి కుమారులంట ఓఫ్ని, ఫినెహాసులు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీరంట దేవుని ఉగ్రతకు లోబడ్డారు, దేవుని ఉగ్రతను అనుభవించారు. ఎందుకు అనుభవించారంటే దేవుని మాట వినలేదు, ఫలింపు జీవితం ఫలించలేదు. మందిరానికి వస్తున్నారు పోతున్నారు కానీ హృదయంలో ఏ మార్పు లేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్లాస్టిక్ చెట్టు ఉంది కదా, ఎంత అందంగా ఉందా, మంచిగా ఉందా, బాగాలేదా? ఈ చెట్టు కనిపిస్తుంది కదా, అందంగా ఉందా, చూడ్డానికి బాగుందా? బాగాలేకుంటే తీసి కింద పెడదాం. బాగుందా, బాగాలేదా? బాగున్నందుకు ఇక్కడ పెట్టాం. ఎంతమంది చూస్తున్నారు? మీరు ఇక్కడ కూర్చున్న వారందరూ చూస్తున్నారు బాగున్నందుకు కదా. మీ హృదయాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా చూస్తూ ఉంటారు. ఎలాంటి వ్యక్తులు వీళ్ళు, దేవుని నమ్మిన బిడ్డలు అని నువ్వు పరిశీలించుకోవాలా. నేను దేవుని నమ్మిన బిడ్డను, నాలో ఆత్మీయ ఫలాలు ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి అని ఎప్పుడైతే కోరుకుంటావో నీవు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. ఓఫ్ని, ఫినెహాసులు అంట దేవుని ఉగ్రతను పొందుకున్నారు వాళ్ళు. 3:12 చూసుకుందాం ఒకసారి. అదే మొదటి సమూయేలు గ్రంథం 3:12. 3:12. 2:12. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏలి కుమారులంట దేవుని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. ఎందుకు అంత రాయబడింది దుర్మార్గులని అంటే వాళ్ళ హృదయంలో ఫలింపు లేదు, వారి హృదయంలో వాక్యం లేదు, వారి హృదయంలో పరిశుద్ధాత్మ లేదు. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అంతే.
కానీ దుర్మార్గులయ్యారు. భక్తి జీవితంలో ఎదగలేకపోయారు. వారి ఆత్మీయ స్థితిలో ఫలించలేకపోయారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు వాళ్ళు? ఓఫ్ని, ఫినెహాసులు. ఎవరి కుమారులు? ఏలీ కుమారులు. దుర్మార్గులైనారంట. ఎలానంట? మిక్కిలి. ఉత్త దుర్మార్గులు అని అంటే పర్వాలేదు అయ్యా. ఉత్త దుర్మార్గులు అంటే కొద్దిగా అనుకున్న దుర్మార్గుడు అంటే, మిక్కిలి దుర్మార్గుడు అంటే ఇంకా ఎక్కువ, డబల్. ప్రియమైన దేవుని బిడ్డ, దుర్మార్గులు కాకుండా, మిక్కిలి దుర్మార్గులు కాకుండా జాగ్రత్తగా పడాలా. అప్పుడైతేనే దేవుని రాకడ నుంచి, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. పాట పాడతాం. ఏమని పాట పాడతాం? యేసు రాజుగా వచ్చుచున్నావు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మళ్ళీ తెలుసుకుంటాడు కదా పాట పాడుతున్నావు. మళ్ళీ తెలుసుకుంటే ఏం చేస్తాడు? తెలుసుకొని చెప్పండి. తెలుసుకొని ఏం చేస్తాడు? ఫలించని ప్రతి చెట్టునల్లా గొడ్డలి చెట్టున వేరున ఉంది కాబట్టి ఫలించని ప్రతి చెట్టున నరికి పంపిస్తాడు. ఊక రాడు తెలుసుకునిక భూమి మీదకి. పాడుతూనే ఉంటారు పదే పదే. ఊక నోటికి ఉందని పాడుతాను కానీ దాన్ని అర్థం చేసుకోరు. అవు యేసు రాజుగా వస్తే భూలోకమంతా తెలుసుకోవడానికి వస్తున్నాడు. మళ్ళీ నన్ను కూడా తెలుసుకుంటాడు కదా. నా చరిత్ర, నా బ్రతుకు, నా జీవితం అంత లోతు తెలుసుకుంటాడు కదా. మళ్ళీ నేను ఎలా సరిచేయబడాలి, నేను ఫలింపు కలిగిన జీవితం కలిగి ఉన్నానా లేదా అని ఆలోచించే బుద్ధి నీకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమరేశ్వరి దగ్గరికి వెళ్ళాడు దేవుడు. మధ్యాహ్నం వేళలో వెళ్ళాడు. యాకోబు బావి దగ్గర కూర్చుంది నీళ్ళ కోసం. అమ్మా ఎందుకు వచ్చినావమ్మా అంటే, నాకు నీళ్ళు కావాలి యేసయ్యా అని అడిగింది. అడిగిన తర్వాత వచ్చినోడు పోయినోడు సరేలా నీళ్ళు కావాలని అన్నప్పుడు నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వమని అయిపోయిండే. అమ్మ నీ నీళ్ళు వద్దు ఏమొద్దు కానీ నీకు ఎంతమంది భర్తలు అంటే 4. ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కదా అని దేవుడు చెప్పేసాడు. ఆమె జీవితం అంతా తెలుసుకున్నాడు. ఎందుకొస్తాడు అనుకున్నావా? దేవుడు భూమి మీదకి వచ్చేటప్పుడు నీ జీవితం ఏమేం చేస్తుందంతా తెలుసుకోడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యం నీ చుట్టూండి తెలుసుకుంటూనే ఉన్నాడు, కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె జీవితం అంతా బయటపడిందో, ఆమె పశ్చాత్తాపడింది, ఆమె మారు మనసు పొందింది. సమరేశ్వరి మారు మనసు పొంది గ్రామంలో ఉన్న వారందరినీ తొలకొచ్చింది. నా బ్రతుకును, నా జీవితాన్ని తెలుసుకున్న దేవుడు ఇతనే. ఈయన నన్ను పాపం నుంచి వినిపించగలిగిన నజరేయుడైన యేసయ్య ఇతనే. ఈయనని మీరు కూడా అంగీకరించండి అని చెప్పి సువార్త చెప్పింది. నీవు ఆ విధంగా మార్పు నుండి ఒక్కరోజైనా ఎవరికైనా సువార్త చెప్తున్నావా? నో చెప్పవు. తెలుసుకోవడానికి ఛాయిస్ కూడా ఇవ్వవు నీ హృదయంలోకి. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర తడతా ఉంటాడు. పాట పాడతాం. ఏం పాడతాం? వారం పాడతాం. మళ్ళా ఏమని పాడతాం? హృదయమనడి తలుపు నోద్ద యేసునాదుండు, నిలచి సదయుడనుచు తాటుచుండే సకల విధముల యాడల్లో పడ్డాడంట చెప్పండి. ఎక్కడ? హృదయం అనే తలుపు దగ్గర. ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయంటే నేను గట్టి బిగించుకొని కూర్చుంటున్నారు మీరు. పరిశుద్ధాత్మను పొందుకోండి, దేవుని అడగండి, దేవుని సహాయం పొందుకోండి. మీరు నోరు తెరవండి, ఆకాశం వైపు కనులెత్తి ఆయన దగ్గర మీ తప్పులు ఒప్పుకోండి అంటే బిగపట్టుకొని కూర్చుంటారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సకల విధముల ప్రయత్నం చేస్తున్నాడు మీ హృదయంలోకి రావాలని. కానీ మీరు ఎవరికి చోటిస్తున్నారంటే సాతానికి చోటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరికి చోటిస్తున్నాం? ఓఫ్ని, ఫినెహాసుల హృదయంలో ఎవరున్నారంటే సాతాను ఉన్నాడు. దేవునికి చోటు ఇవ్వలేదు వాళ్ళ హృదయంలో. అందుకే వారు ఎలా అయినారు? మిక్కిలి దుర్మార్గులైనారు. వాళ్ళు మిక్కిలి దుర్మార్గమైన జీవితం, మిక్కిలి పనికిరానిమైన జీవితం. మన ఎదురుగా ఎవరైనా కనపడితే అంత చెడిపోయినాడు అని చెప్తాం. నేను నా ఎదురు కనబడితే చెడిపోయినాడు ఆ బాబు, అక్క, అన్న, ఆ బాబు ఎందుకు చెడిపోయినాడు అని అడుగుతాం. మీరు వచ్చి ఏం చెప్తారు? వాయిబ నువ్వు చూసింది కొంతిగా అన్న, నువ్వు చూసింది కొంచెమే ఆయన జీవితం గురించి, కానీ అక్క జీవితం గురించి మస్తుకు లోతుంది. ఆమె జీవితం చెడిపోయింది, అంత లోతుకి దిగజారిపోయింది అని చెప్తారు.
ఎందుకు? మీరు చూసినారు కాబట్టి. ఇక్కడ దేవుని వాక్యములు కూడా రాయబడింది, ఓఫ్ని ఫినియాసులు మిక్కిలి దుర్మార్గులైన కదా. అందుకే ఇక్కడ చూడండి, అందుకే దేవుడు ఆ మాటను బట్టి ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 22వ వచనంలో, 2వ అధ్యాయం 22వ వచనం చూసుకుందాం. 2వ అధ్యాయం 22వ వచనం ఆ మాటను బట్టి, ఏలి బహురుద్రుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను అబ్బో ఏమంట, జనుల ముందర ఏం చేశారంట? చెడ్డ కార్యాలు చేశారంట. ఎవరి కుమారులు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఓఫ్ని ఫినెహాసులు. జనుల ఎదుట చెడ్డ కార్యాలు చేశారంట, స్త్రీలను క్షయించారంట, చెరిపారంట. వాళ్ళ భక్తి జీవితం అలా ఉంది, ఫలింపు లేదు వాళ్ళ జీవితంలో. ఆరాధనలో పాల్గొంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు, కానీ పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయంలో కార్యము చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళ మనసు అంత ఏమిటి మీద ఉంటుందంటే, ఎవరిని చూద్దామా, పక్కన వారి చూద్దామా, పక్కన వారు బట్టలే వేసుకున్నారు, పక్కన బాబు ఎలా ఉన్నాడు, పక్కన అక్క ఎలా ఉంది, ఇదే భక్తి. ఈ జనులు మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడుచున్నవి, ఇలాంటి కార్యములు మీకెందుకు చేసుచున్నారు అని అడిగితే తండ్రి మాట వినలే, ఏలి మాట. ఒకవేళ సేవకుడికి ఈ మాట తెలిసాక మీరు పొరపాటు చేస్తున్నారు, నీవు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మళ్ళీ తప్పొప్పు కంటే ఈ అన్నకేం పట్టింది నా గురించి, వాక్యం ఒకటి చెప్పాలా కానీ ఏమంట చెప్పండి, వాక్యం చెప్పేది ఉంటే చెప్పాలా, నా గురించి ఎందుకు చెప్తాడు? మీ గురించి మేమేం చెప్పదు, మాకేం తిక్కబట్టింది మీ గురించి చెప్పడానికే? మాకు తిక్కబట్టలేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మదేవుడు మీతో నిశ్చయముగా మాట్లాడింపజేస్తాడు. మేమేం మాట్లాడాలని కట్టుకొని రాసుకొని వచ్చలేము మీ గురించి. వీళ్ళకేమంటారు జనులు, అబ్బా ఇక్కడ కూర్చున్నవా మీరందరూ ఏమనుకుంటారంటే మా గురించే చెప్తున్నాడు ఈరోజు, మీ గురించి కాదు. ఇదే జనులందరికీ చెడ్డ కార్యములు చేయించినవని ఏలి అడిగితే వారు తండ్రి మాట వినలేదు. తండ్రి మాట వినకుండా ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే చాలా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఫలింపు లేని జీవితం కాబట్టి జీవితమే వ్యర్థమైపోయింది. 24 వచనం చదువుకుందాం, 2వ అధ్యాయం 24 వచనం. నా కుమారులారా ఇలాగు చేయవద్దండి, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడలా యెహోవాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏలి తండ్రి మాట వినలే. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటున్న మాము ఇక్కడ నిలబడి చెప్తున్న ఆత్మీయ తండ్రి అయినా మీకు సేవకులమైన మేము ఎన్నిసార్లు చెప్పినా వినరు. మీరు విననప్పుడు విజ్ఞాపన చేయడానికి మాకేం అవసరం వచ్చింది? మీరు విననప్పుడు మీ కొరకు ప్రార్థన చేయని అవసరం ఏమొచ్చింది? అమ్మా సరేలే, నీ బాధ నీ గాథ ఇట్లా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది, నీ జీవితం ఇలా ఉంది అక్క, అన్న శుక్రవారం రోజు ఫాస్టింగ్ ప్రేయర్ రా, దేవుడు ఆ రోజు దర్శిస్తాడు, నీకు ప్రతి విధమైన లోపం అన్నీ, నీ మీద ఉన్న శాప పాపం అన్నీ కొట్టివేయబడుతుంది అని చెప్తే రారు. ప్రార్థించను నా కోసం చిట్టి కూడా రాసిస్తారు. అవసరమైతే ఇంత పెద్ద లెటర్ రాసిస్తారు. నీ మాట వినప్పుడు, నీవు క్రమంగా లేనప్పుడు మేము విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఏముంది? ఎవడు చేయడు.
దేవుని సన్నిధిలో నిలబడితే, ప్రభువా ఇప్పుడే నీ సన్నిధికి వచ్చింది ప్రభువా, ఇప్పుడే జీవితాన్ని మార్చు ప్రభువా, దర్శించు ప్రభువా అని అడగగలుగుతాం. నువ్వు బజారు తిరిగితే మేము ఇక్కడ విజ్ఞాపన చేయాలా? నీవు ఇంటి దగ్గర చప్పట్లు కొట్టుకుంటా భజన చేస్తే మేమేం చేయాలా? విజ్ఞాపన చేయాలా? అదే ఏలి అంటున్నాడు, ఎవడు మీ కొరకు విజ్ఞాపన చేయడు, ఎవడు చేయడు. మీరు చెడిపోయారు కుమారులారా, మీరు సంఘంలో పాప పనులు చేశారు, బయట వ్యభిచారాలు చేశారు, మీ జీవితం ఫలింపు లేదు, దేవుని ఉగ్రత రాబోతుంది మీ దగ్గరికి. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందని చెప్పి ఏలియా చెప్పాడు. 26 వచనం చూసుకుందాం ఒకసారి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును. అబ్బో, బాలుడైన సమూయేలు భక్తుడు యెహోవా దయందును వర్ధిల్లుచున్నాడు, కానీ ఓఫ్ని ఫినెహాసులు మళ్ళీ వర్ధిల్లుతలేరు. ఫలింపు జీవితం లేదు వాళ్ళ జీవితంలోన. దేవుని దయ లేదు, మనుషుల దయ లేదు, అందరి దయ నుండి దూరం అయ్యేవారు. వారి జీవితమే శాపగ్రస్తమైన జీవితం. వారి జీవితంలో ఫలింపు లేకుండా అయిపోయింది. తండ్రి చెప్తున్నాడు, అయ్యా అలాంటి చెడ్డ పనులు చేసిన జనుల చెవులకు వినపడ్డాయి, జనులు నాకు చెప్తున్నారు మీరు జాగ్రత్తగా ఉన్నానంటే వినలే. నరును తప్పు చేయొద్దండి, అది మంచిది కాదు అని తండ్రి ఎంత బ్రతిమాలుడైనా, తండ్రి ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాలే. దేవుని దయను పోగొట్టుకున్నారు, మనుషుల దయను పోగొట్టుకున్నారు, దేవుని ఆత్మ సన్నిధిని దూరం చేసుకున్నారు. మళ్ళీ మందిరంలోనే కనబడతారు పొద్దున రాత్రి, బయట కాదు. ఎవరికి దూరంగా ఉన్నారు? హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. వారి హృదయంలో ఫలింపు లేదు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. అదే 2వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. 25వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను గనక వారంట తండ్రి యొక్క మొరను వినకపోయినారు. తండ్రి ఎంత మొత్తుకొని చెప్పినా వినలేదు. దేవుడు ఏమనుకున్నాడు? వాళ్ళని చంపాలని. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుడు అనుకున్నాడు వీరిని చంపాలని. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఎవడు బుద్ధి చెప్పలేడు నీకు. ఇంకా నీవు పాపం చేస్తున్నావా? దేవుని మందిరానికి వచ్చి నీ జీవితం ఎలా ఉందా, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందా, నేను వినను అంటే నీకు ఇంకా బుద్ధి చెప్పేవాడు ఎవరు లేడు. నీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఉగ్రత వచ్చినప్పుడు ఏమవుతుంది? నరికివేయబడతావు. ఎక్కడ పడతావు? అగ్నిగుండంలో పడతావు. అగ్నిగుండం అంట అది గర్భం దాల్చిన స్త్రీలాగా ఉంటుందంట. అది రా రా చాలు అన్నదంట. అది అగ్నిగుండం ఏముంటుందంట? చాలు అన్నదంట. రాండి అంటదంట. ఎంతమంది వస్తే అంతమంది రాండి, నా కడుపు ఇంకా నిండుతుంది, నాకు ఇంకా కావాలని కోరుకుంటుందంట. మళ్ళీ దాంట్లో పడడానికి నీకు మనసు ఎట్లా వస్తుందో ఆలోచన చేసుకొని, నీకు బుద్ధి దాని నుంచి తప్పించబడడానికి బుద్ధి ఎవరు చెప్తారో ఆలోచన చేసుకొని ఈ దినము నీకు నువ్వే బుద్ధి తెచ్చుకోవాలి. ఫినెహాసులు ఏం చేశారంటే దేవుని మందిరానికి దూరమయ్యారు, చెడ్డ కార్యములు చేశారు. అందుకే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడు? చంపదలిచాడు, చంపాలని అనుకున్నాడు నిశ్చయముగా. దేవుడు కూడా దేవుని రాకడలు ఎవరైతే ఆయన మాట విన్నాడో విడిచిపెడతారు మిమ్మల్ని. సంసోను అడుగుతాడు చివరి సమయంలో. సంసోను పశ్చాత్తాపడతాడు, సంసోను ఏడుస్తాడు, ప్రభువా ఈ చివరి సమయంలో దాగోనుకు నన్ను బలి ఇవ్వబోతున్నారు, నా పరిస్థితి ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు. మరి తిరిగి మీరు కూడా ఈ దినం పశ్చాత్తాపడితే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంది. మరొక అవకాశం దేవుడు ఈ రోజు ఇస్తున్నాడు నీకు, ఉగ్రత నుంచి తప్పించబడడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శిస్తే, ప్రభువా ఆ ఉగ్రత నుంచి నన్ను తప్పించు, నేను ఆత్మీయ ఫలాలు ఫలించే కృప అనుగ్రహించు, ప్రభువా
నిన్ను రాకడలు ఎత్తబడాలి ప్రభు అని ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకొని ఇప్పుడే నీవు పశ్చాత్తాపపడితే దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు నిన్ను మరొకసారి దర్శిస్తాడు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓఫ్ని ఫినేస్లు ఏమయ్యారు? దేవుని చేత చంపబడ్డారు, దేవునికి దూరం అయ్యారు. ఫలింపు లేని జీవితం అది, ఫలింపు లేని జీవితం. అలాంటి జీవితం నీకు కావాలని కోరుకుంటున్నావా ఈ దినం? ఓఫ్ని ఫినేస్ లాగా అలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. అదే 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం చూసుకుందాం. అందుకు అతడు ఇశ్రాయేలులంట ఫిలిష్తీన్ల ముందర నిలవలేక పారిపోయారు. జనులలో అనేకులు హతులైరి. ఓఫ్ని ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏం వార్త విన్నాడు ఏలి? ఏం వార్త విన్నాడు? ఫిలిష్తీయుల చేత చంపబడ్డారు నీ కుమారులు. ఓఫ్ని ఫినెహాసులు 2 చంపబడ్డారు, మృతులైనారు. ఇంకా ఏలి గారు ఏం జరిగిందని అడిగాడు. ఆయన వృద్ధుడయ్యాడు, కంటి చూపు మందగించింది. ఏంది గొడవ జరుగుతుంది? అందరూ వస్తున్నారు ఇక్కడికి అంటే ఇజ్రాయెల్ అందరూ ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఓఫ్ని ఫినెహాసులు 2 చంపబడ్డారు. ఎవరు చంపదలచాలనుకున్నాడు? దేవుడు చంపదలచాలనుకున్నాడు కాబట్టి ఈరోజు చంపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన నీ మీద ఎలాగుండాలో నీ దిశ నీతోనే ఉంది, నీ పనితనంతోనే ఉంది, నీ భక్తి జీవితంతోనే ఉంది, నీ నడిపింపులోనే ఉంది. దేవుని ఆలోచన నీ మీద ఎలా ఉండాలి? ఈ బిడ్డను దీవించాలని అనుకోవాలని ఉందా? ఈ బిడ్డను ఆశీర్వదించాలనుకో ఉందా? ఈ బిడ్డను నేను అభిషేకించాలని అనుకోనుందా? దేవునికి ఎలాంటి ఆలోచన ఇస్తున్నావు? నువ్వు దేవునికి ఎలాంటి అవకాశం ఇస్తున్నావు ఈ సమయంలో? నీ ఫలింపు కలిగిన జీవితం అయితే పరిశుద్ధాత్మ దేవా నాలో ఉండని కోరుకుంటావు. ఫలింపు కలిగిన భక్తి జీవితం అయితే దేవా నిత్యము నాకు తోడై ఉన్నాను అనుకుంటావు. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి నాకు ఉండాలి ప్రభు అనుకుంటావు. దేవుడంట తన పిల్లల్ని ఏం చేస్తాడంట? తన అరచేతిలో చెక్కి పెట్టుకుంటాడంట. నువ్వు ఆయన కుమారుడివే, ఆయన కుమార్తెవే చూసుకో ఒకసారి. ఎలాంటి భక్తి చేస్తున్నా చూడండి. ఓఫ్ని ఫినెహాసుల పరిస్థితి ఏమైంది? ఆఖరికి చెప్పండి, ఏమైంది? చంపివేయబడ్డారు. ఎవరి చేతిలో? ఫిలిష్తీయుల చేతిలో. ఇది ఫలింపు లేని జీవితం, దేవుని ఉగ్రతకు లోనైంది. అలాంటి భక్తి మీరు చేయొద్దండి. ఒక భక్తుడు ఉన్నాడు, చూద్దాం ఒకసారి. ఆయన చాలా ఫలించాడు. ఆయన జీవితంలో అన్ని దీవెనలే, ఆయన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే. ఆయన ఎదుగుతూ ఉన్న కొద్దికి ఆశీర్వాదాలే, కుటుంబానికి ఆశీర్వాదమే, ప్రజలకు ఆశీర్వాదమే. ఆఖరికి రాజులను అభిషేకించేంత ఫలించాడు. హల్లెలూయా! ఎవరిని అభిషేకించేంతగా? రాజులను అభిషేకించేంతగా ఫలించాడు. చూసుకుందాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను నా బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను తాను యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా! సమూయేలు చిన్నప్పుడే సమూయేలు తల్లి అన్న గొడ్రాలిగా ఉన్నప్పుడు ఎన్నో నిందలు అనుభవించింది, ఎంతో కష్టం అనుభవించింది. దేవుని మందిరానికి శిలోకి వచ్చి దేవుని మందిరంలో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఏలి గారు కూడా అన్నారు, ఏమ్మా నీ మంత్రాల వల్లే ప్రార్థన చేస్తున్నావు అంటే కూడా వదలలే మోకల ప్రార్థన. అయ్యా నాకు కుమారుని దయచేయి, నాకు కుమారుని దయచేయి అని అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ ఏలి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు కుమారుడు పుట్టాడు. హల్లెలూయా! ఆయన పేరు ఏం పేరు? సమూయేలు. సమూయేలుని 3 సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠ చేయడానికి తీసుకొచ్చింది. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి, దేవుని మందిరంలో దీపం ముట్టించడానికి, ఆ మందిరం ఊడ్చడానికి, పరిచర్య చేయడానికి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తుంది.
సమూయేలు 3 సంవత్సరాలు అప్పుడు ముద్దు ముద్దు మాటలు చెప్తుంటాడు. 3 సంవత్సరాలప్పుడు మన పిల్లలు చిన్న చిన్న బుజ్జ అసలు ఎంత సంతోషం 3 సంవత్సరాల పిల్లలు చూస్తే అసలు వదులుకోలేం. వాళ్ళకి గింత గెర్ర పడితే కూడా ఏదైనా గీసుకుంటే కూడా ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటుంది మీకు బాధ. అంత ముద్దుగా ఉంటాడు. ఒకవేళ 5 ఏళ్ళ బాబు 6 ఏళ్ళ బాబు అంటే అంత పట్టించుకోము. ఇంత 3 సంవత్సరాల పిల్లలు 2 సంవత్సరాల పిల్లలంటే చాలా ప్రాణం పెడతాం. అప్పుడు తల్లి మీద ఆవిడు సన్నుబాల జీకెతంతా పిల్లోళ్ళలాగా ఉంటాడు కాబట్టి, తల్లి సంఖలోనే ఉంటాడు కాబట్టి అప్పుడు చాలా ఇష్టం అనిపిస్తుంటుంది. అలాంటి బాలునంట ఆ అన్నం ఏం చేసిందంట, దేవుని మందిరంలో ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చిందంట. అప్పుడే మొక్కాడంట సమూయేలు. ఎలా మొక్కాడు? దేవునికి మొక్కాడంట. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రతిష్ఠ చేయబడుతున్నావా? యేసు నామములో నువ్వు రక్షణ పొందుకున్న నీవు, యేసు నామములో రక్షణ బాప్తిసం తీసుకున్న నీవు ప్రతిష్ఠ చేయబడ్డావా? ఈ దినము నీవు ఆలోచన చేసుకో. దేవుని కొరకు నీ ప్రత్యేకంగా జీవించాలి. దేవుని బిడ్డగా ప్రతిష్ఠ చేయబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అది ఫలింపు కలిగిన జీవితం. హల్లెలూయా. అది ఫలింపు కలిగిన జీవితం. చిన్నప్పుడే తల్లి వదిలిపెట్టింది. మందిరంలో పరిచర్య చేస్తున్నాడు, మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు, రోజు రోజుకి ఆశీర్వదించబడుతున్నాడు సమూయేలు. తాను బ్రతుకు దినములన్నిటినీ ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలో ఉండాలంట. తల్లి నిర్ణయించుకునింది అలా. మీ పిల్లల్ని అలా పెంచాలని చూస్తున్నారా? మీ పిల్లలు ఎదుగుదలని అలా మందిరంలో ఎదగాలని కోరుకుంటున్నారు? ఈ దినం ఆలోచన చేసుకో. నీ పిల్లలు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఎదుగుతారో పచ్చని ఒలివ మొక్కలు వదే ఎదుగుతారు. హల్లెలూయా. వారి జీవితంలో ఫలింపే ఉంటుంది. ఇంకా వారి జీవితంలో ఆశీర్వాదాలే ఉంటవి. ఎక్కడ పెంచాలి? దేవుని మందిరంలో పెంచాలి. మేము అక్కడికక్కడికి వీబేసులు చేయడానికని వెళ్తా, చిన్నపిల్లల పరిచర్యకి, సండే స్కూల్ చెప్పడానికి. నేను పాస్టర్ని కానీ మళ్ళీ చిన్నపిల్లల పరిచర్య చేస్తా. దేవుడు అవకాశం ఇచ్చాడు నాకు. చిన్నపిల్లల పరిచర్య చేయడానికి వెళ్తే చిన్న మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళినప్పుడు ఒక 10-20 మంది పిల్లలు వస్తారు. 10-20 మంది పిల్లలు వస్తే తల్లిదండ్రులు వస్తారు. ఇక్కడేం నేర్చుకుంటావు దా అని సంక పట్టుకొని తీసుకెళ్తారు. ఏం నేర్చుకుంటాడు? ఎలా ఫలించాలో, ఎలా ఎదగాలో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. నువ్వు తీసుకపోతే ఏం నేర్పిస్తావు? నువ్వు తీసుకుపోయినంత మాత్రం ఏం నేర్పించలేవు. ఆ రోజు ఇంట్లో తాళం వేసి పెడతావేమో కానీ వానికి మాత్రం ఏమీ నేర్పించరు. నిన్ను ఈరోజు తాళం వేసి పెడతా, రేపు నన్ను ముసలిగానక నీవు కూడా తాళం వేసి పెట్టు అంటాడు. మన ముసలిని ఏం చేస్తాం? బయటికి పోయినప్పుడు ఎమ్మడేసుకొని పోతారా? కాలు చేతులు పడిపోయి ఉంటాయి, మంచాలు పడినట్టు. ఏం చేస్తాం చెప్పండి? నోరు తెరిచి తాళం వేసి పెడతారు. గేటు తాళం వేసి ఇడిచిపెట్టిపోతాం. నీ రోజు నీ పిల్లల్ని దేవుని మందిరానికి తాళం వేసి పెట్టు. దేవుని మందిరానికి రాకుండా తాళం వేసి పెడితే వాడు నిన్ను తాళం వేసి పెడతాడు. ఈరోజు దేవుని మందిరానికి నీ పిల్లల్ని పంపిస్తే వాడు ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, మా డాడీ మా మమ్మీ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవారు, నేను ఎట్టైనా తీసుకెళ్ళాలి, బండి మీదనా, బైక్ మీదనా, రిక్షా మీదనా, ఆటో మీదనా దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలని ఆశ కలిగి, అలాంటి ఆలోచన కలిగి, అలాంటి ఫలింపు కలిగిన జీవితంతో వాడు ముందుకు కొనసాగుతాడు. హల్లెలూయా. ఓఫ్రీ ఫినెహాస్ లాగా ఉండకూడదు భక్తి జీవితం. సమూయేలు లాగా ఉండాలా. నేను ఒకటి చెప్పాలనుకున్నా, సాక్ష్యం గుర్తొస్తుంది నాకు. ఏం చెప్పాలనుకున్నా అంటే, మా నాన్నకు 2018లో పెరాలసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోయిన తర్వాత 20 రోజులు కర్నూలు హాస్పిటల్ ఉన్నాం. దేవుడు కృప చూపించడానికి మళ్ళీ నడక ఇచ్చాడు. ముసలాయన్ని షుగర్ పేషెంటే 63 సంవత్సరాలకి మళ్ళీ ఇచ్చాడు. నడిస్తే ఇంటికాడ కూర్చోమంటే కూర్చున్నది కాదు. ఆదివారం కానీ నేను మా తమ్ముడు నెత్తి కొడుకోగలి, ఈ మనిషి ఇంటికాడ ఉంటే ఏమే అబ్బా మళ్ళీ ప్రార్థనకు వస్తాడు అన్న, ఈ మనిషి ఇంటికాడ ఉంటే ఏమవుతుంది? ఈ ముసలోడు ఆడదానికి ఏం అవసరం అంటే వినకుండే, బండి మీద ఎక్కియాలంటే కష్టమే, బండి దించాలంటే కష్టమే, ఆడ చర్చి మెట్లు ఇంతెత్తు దాని ఎక్కియాలన్నా కష్టమే, కానీ విడిచిపెడతాడు కాదు. మన ఆయన అలా పెంచాడు కాబట్టి ఆయన వదలకుండా మేము కూడా ఆరాధన చేయలేదు, ఫ్యామిలీ మొత్తం ఆరాధన చేసాం. హల్లెలూయా. అది ఫలింపు జీవితం. నీ పిల్లల్ని చేరడానికి
దేవుని మందిరంలో వదిలిపెట్టాలి. అరే అన్న వచ్చాడు మందిరం దగ్గరికి, మీరు వెళ్ళండి, ఏమైనా పని ఉంటే చేయండి, చేపలు వేస్తారా, క్లీన్ చేస్తారా, చేయండి, వెళ్ళండి, అన్నకి సాయం చేయండి అని చెప్పు, నేర్పించండి పిల్లలకి. ఎలా ఫలించారో నేను ఈరోజు గట్టిగా చెప్పగలుగుతా. ఎలా ఫలించారో మీ పిల్లలు, లోకంలో ఎలా కలిసిపోతారో చూద్దాం, ఛాలెంజ్ చేసి చెప్తా. మీరు మందిరానికి నడిపించండి మీ పిల్లల్ని. చూడండి, అన్న ఎంత బాధలో ఉన్నా 3 సంవత్సరాల పిల్లోని చంకలో పెట్టుకుని ఎత్తుకొని ముద్దులాడే పిల్లోని తెచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టింది కాబట్టి ఫలింపగలిగిన జీవితం ఆయనకి వచ్చింది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు నీ పిల్లల్ని కూడా దేవుని మందిరంలో వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును ఆటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. యెహోవా వశము భూమి, లోకమును భూమి స్తంభాల మీద నిలబెట్టి ఉన్నాడని రాయబడింది ఇక్కడ. దేవుని చేతికి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శూన్యంలో భూమిని వేలాడదీశాడు, ఈ సృష్టిని కలగజేశాడు. అంత గొప్ప దేవుడంట నిన్ను పెంట కుప్పలాంటి బ్రతుకును, పెంట కుప్పలాంటి నీ జీవితాన్ని మార్చడానికి అసాధ్యం కాకుండా ఉంటుందా చెప్పండి? నీవు అడిగితే ఇప్పుడే సాధ్యమవుతుంది, ఆయన మార్చగలడు. నీవు పొందుకోవాలి అడిగి. నా జీవితాన్ని మార్చలేడు, నా ప్రార్థన వింటలేడు, నా మాట షోకెక్కలేదు దేవునికి. ఎందుకెక్కదు? నువ్వు భక్తి చేసే విధానంలో చేయాలి, ప్రార్థించే పద్ధతిలో చేయాలి. అయితే దేవుడు దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తి అధికారులతో కూర్చోబెడతాడు. హల్లెలూయా. అది ఫలింపు కలిగిన జీవితం. నువ్వు అధికారులతో కూర్చోబడాలి, నువ్వు మంచి భక్తి కలిగిన జీవితం జీవించాలి. అందరికీ మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలా? దేవుని సన్నిధిలో. సమయంలో ఏం చేసేవాడు? దేవుని మందిరంలో ఉండేవాడు. ఏం చేసేవాడు చూద్దాం. దేవుని మందిరంలో 11వ వచనం, అదే 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయింది, పిల్లాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట రైట్ యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. ఏలి దగ్గర ఉండి, పాస్టర్ గారి దగ్గర ఉండి, సేవకుని దగ్గర ఉండి పరిచర్య చేయడానికి పిల్లలు పంపించాలి మీరు. అదైతే మీ పిల్లలు ఫలించి అభివృద్ధిని పొందుతారు. ఈ లోకంలో ఉన్నత స్థానంలో పెడతాడు దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆయన దీవించాలన్నప్పుడు దీవించేస్తాడు ఖచ్చితంగా. నువ్వేం చేయాలంటే దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. నేను పొద్దున రాత్రి 12 గంటలకు మెలకు వస్తే కూడా, మా 12 గంటలకు మెలకు వస్తే కూడా పోయి మా ఊర్లో మందిరం కడితే దానికి మోటార్ వేసుకొని నీళ్ళు పట్టేవాని పైపు. మెలకు వచ్చినప్పుడే అంత శ్రద్ధ మందిరం అంటే. మళ్ళీ 5 గంటలకల్లా మళ్ళీ ప్రార్థన చేసుకునేవాని. 5-6 వరకు ప్రార్థన చేసి మా ఇంటికి వచ్చి ఇంటికాడ మళ్ళీ పని చేసి మళ్ళీ కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళిపోయావని. నువ్వు శ్రద్ధ కలిగి మందిరం మీద ఉండాలి, మందిరం మీద ధ్యాస ఉండాలి. యవనస్తులు రానులారా, ఒకసారి వినండి. మీరు ఎలాంటి పరిచర్య చేయాలనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని అంతకంతకు ఆశీర్వదించాలి. పెంట కుప్పల నుంచి దరిద్రులను లేవనెత్తినట్టు మిమ్మల్ని లేవనెత్తాలి, అధికారులతో కూర్చోబెట్టాలంటే మీరేం చేయాలంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిగా సమూయేలులాగా ఫలింపు కలిగిన జీవితం మీ హృదయంలో ఉంటే దేవుడి ఉగ్రత మీ మీద నుంచి తప్పించబడుతుంది. హల్లెలూయా. సమూయేలు అంటే ఏలి ఎదుట పరిచర్య చేశాడు. మనం పరిచర్య కాదు కదా, అన్నం తింటాము వెళ్ళిపోతాం, ఎవరైనా చూసుకోక. అన్న ఉన్నాడు, అక్క ఉన్నాడు, ఎంతైనా కష్టపడని, మాకు సంబంధం లేదు. ఆ అవసరం వస్తే మనోహర్ ఉన్నాడు, చేసుకుంటారు వాళ్ళే.
అది కాదు, పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తేనే దేవుడు దీవిస్తాడు. అది ఫలింపు కలిగిన జీవితం, నీకు దేవుడు మెచ్చిన జీవితం అది. ఓఫ్ని ఫినేస్ లాగా మందిరంలో ఇష్టం వచ్చిన కార్యాలు చేసి మందిరంలో పరిచర్య చేయకుండా పెట్టింది తిని తిరిగినారు వాళ్ళు. లోపల తినేది బయట తిరిగేది. అలాంటి భక్తి వద్దయ్యా అక్క, అలాంటి జీవితం వద్దు మీకు. అదే 2వ అధ్యాయం 26 వచనం చూసుకుందాం. నేను ముగించబోతున్నా. 2వ అధ్యాయం 26 వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లిచుండెను. హల్లెలూయా. సమూయేలు ఎదిగో కొద్దిగా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడంట. నీ పిల్లలు అలా వర్ధిల్లుతున్నారా లేదా ఈరోజు చూసుకో. దేవుని దయను పొందుకుంటున్నారా, మనుషుల దయను పొందుకుంటున్నారా? ఇది నువ్వు పరిశీలించుకోవాలా. మా ఊరిలో ఉన్నాడు ఒక అబ్బాయి, తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళు ఏమంటారంటే, మీ నాయన అంటే బతికినాడు, నీవు కూడా అంటే బతుకుతావు. అంటే దయ పొందినట్టనా? మనుషుల దయ కాదు, చెడ్డ పేరు. మరి మీ నాయన మంచి బతకపోయినా నువ్వు బాగా బతుకుతున్నావురా, దేవునిలో కానీ భక్తిలో కానీ చదువులో కానీ బాగా బతుకుతున్నావు అంటే దేవుని దయను పొందుకున్నవాడవు, నువ్వు మనుషుల దయను పొందుకున్నవాడవు. అలాంటి భక్తి చేయాల. చూడు, సమూయేలంట అంతకంతకి ఎదుగుతూ దేవుని దయను పొందుకున్నాడంట, జ్ఞానము పొందుకున్నాడు, మనుషుల దయను పొందుకున్నాడు, వర్ధిల్లాడు. మరి అంటే ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఓఫ్ని ఫినాసులు దేవుని దయకు దూరమయ్యారు, అందుకే చంపబడ్డారు. నీ జీవితం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఫలింపు కలిగిన జీవితం ఉండి దేవుని దయను పొందుకుంటున్నావు. ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరులారా, బాగా గమనించండి జాగ్రత్తగా. అదే మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎప్పుడైతే ఏలియాకు లేకుంటే దేవుని మందిరములకు ఎప్పుడైతే సమూయేలు పరిచర్య చేస్తున్నాడో దేవుడు దృష్టిలో పడ్డాడు కాబట్టి దేవుడు ఆయనకు ప్రత్యక్షము కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుడే ఆయనతో మాట్లాడాలని కోరుకున్నాడు. ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నావా? ఓఫ్ని ఫినేసులు కోరిక లేదు, దేవుడు లేడు గీవుడు లేడు అనుకున్నారు వాళ్ళు. నీ భక్తి జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడాలని కోరుకోవాలా. అలాంటి భక్తి ఉండాలా నీలోన, ఫలింపు కలిగిన జీవితం ఉండాలా. దేవుడు చూడండి, ఎప్పుడు అంతవరకు ప్రత్యక్షం అవుట అరుదంట. ఎవరికి ప్రత్యక్షం కాలేదు, ఎవరిని దర్శించలేదు, కానీ సమూయేలుని దర్శించాలని కోరుకున్నాడు. హల్లెలూయా. సమూయేలుతో మాట్లాడాలని కోరుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆకాశం తట్టు కనులెత్తి ఆ దేవుని చూసి స్తోత్రాలు చెప్పండి, ఆరాధన చేయండి. మీతో దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు, మీకు ప్రత్యక్షత అవుతాడు, ఆయన సన్నిధి మీకు బయలుపరచబడుతుందని చెప్పి ఈడ కూర్చున్న వాళ్ళు, నిలబడిన వాళ్ళు ఆరాధనలు చెప్తా ఉంటే చేతులు ముడుచుకొని ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా వినరు. నువ్వు చేసే ఆరాధన బట్టి, నువ్వు చేసే భక్తి జీవితాన్ని బట్టి దేవుడే నీకు ప్రత్యక్షత అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే దర్శిస్తాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడడానికి మొదలుపెట్టాడు ఇప్పుడు దేవుడు? సమూయేలుతో మాట్లాడాలని వచ్చాడు. ఇప్పుడు ఓఫ్ని ఫినేసులు మందిరం ఎదిగలేరా? ఎదిగినారు. తిరగలేరు. మాట్లాడినాడా? మాట్లాడలేదు. ఏమనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఈడేమనుకున్నాడు? సమూయేలు దగ్గర మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం ఎలా ఉంది ఆలోచన చేసుకో. నీ పరిస్థితి ఎలా ఉంది ఈ దినం ఆలోచన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. అదే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమును యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ పండుకుంటున్నాడు? దేవుని మందిరంలోనే ఉంటున్నాడు, దేవుని మందిరంలోనే వసిస్తున్నాడు,
దేవుని మందిరంలోనే పరిచర్య చేస్తున్నాడు. నువ్వు మందిరంలోనే పరిచర్య చేయాలా? అవసరమైతే మందిరం దగ్గరే ప్రార్థన చేస్తూ అలానే పండుకోవాలా? అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. 1 గంట సేపులు ఉపాస ప్రార్థనకు వచ్చి దేవుడు నాకు బాగు చేయాలంటే కాదు. మొర్రపెట్టిన మోకాళ్ళ మీద ఉండే మొర్రపెట్టు దేవుని సన్నిధిలో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీకు ప్రతి విధమైన కష్టమును, నష్టమును, బాధను తీసివేస్తాడు. హల్లెలూయా. అంతేగాని చేయరాని వాళ్ళ చేయాల్సినట్టు వాళ్ళని చేయకుండా అన్ని కోరుకుంటాం మనం. దేవుడు చెప్పిన ప్రణాళికలు, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం నడవకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా, దేవుడు నాతో మాట్లాడాలా, దేవుడు నన్ను దర్శించాలా, దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ఎలా అయ్యా? నువ్వు అనుకున్న ఆలోచన అంటే వ్యర్థం. నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలా ఫస్ట్. అయితే దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. తిరిగి పశ్చాత్తాపడు. సంసోను పశ్చాత్తాపడలేదా? పడ్డాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. ఒకసారి ఆయనను చూశాడు కాబట్టి ఆయన ఒక్కసారి దెబ్బకు 3000 మందికి, ఇంచుమించు 3000 కంటే పై మందిని చంపాడంట. అంత అభిషేకం పొందుకున్నాడు. బాగున్నప్పుడన్నా గాడిద ఎముకతో 3000 మందిని చంపితే చేతులకు కట్టేసి స్తంభాలకు ముడేసినప్పుడు ఎంతమందిని చంపినాడు? 3000 మందికి పైబడి. అలాంటి బలమును నీకు పొందుకోవాలంటే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. సాతాను శోధన నీ మీద ఉందా? సాతాను బలం నీ మీద ఎక్కువ ఉందా? దాని నుంచి తప్పించబడాలంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్తాను. 3వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. సమూయేలు తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, నీ ఇశ్రాయేలు నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని వినువా. వారందరూ చెవులు గింగురుమనును. హల్లెలూయా. సమూయేలుతో మొదటి పిలిచాడు. సమూయేలు ఎవరో అనుకున్నాడు, చిన్నవాడు కాబట్టి. రెండోసారి పిలిచాడు, ఎవరో అనుకున్నాడు. కానీ 3వసారి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా ఏలియా గారు ఎవరో నన్ను పిలుస్తున్నారు, నువ్వు పిలిచాను. నేను పిలిచలేదు, దేవుడే నేను పిలుస్తుంటాడని చెప్తే, అప్పుడు దేవుడు పిలిచినప్పుడు నేను ఉన్నాను ప్రభువా, నీ దాసుడు అని చెప్పన్నప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు మాట్లాడాలని. పిలిచినప్పుడు సమూయేలు నేనున్నానని ఆజ్ఞ ఇమ్మన్నప్పుడు ఏమన్నాడంటే, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని వినువారందరి చెవులు గింగురుమనును. హల్లెలూయా. ఇజ్రాయేల్ అంటే అక్కడ ఉన్న సంఘం వారిలో ఒక కార్యం చేయబోతున్నాను, విను. సంఘంలో ఉన్న వారందరూ చెవులు గింగురుమంటాయి. ఏమంటాయి? ఆ ఓఫ్ని ఫినేస్లు చంపబడతారన్న మాట చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు సంఘానికి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, కానీ నేను వాళ్ళని చంపాలనుకుంటున్నా. ఈ మాట నీవు చెప్పు వాళ్ళకి. చెప్తే బెదపడతారు, వాళ్ళకి గింగురుమంటాయి. వాళ్ళకి అర్థం కాదు. ఓఫ్ని ఫినాన్సులు మాలాగానే ఉన్నారు, మాలాగానే భక్తి చేస్తున్నారు అనుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది, వాళ్ళని జాగ్రత్త పడతారు అని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఫలింపు కలిగిన జీవితంగా ఉందా? ఓఫ్ని ఫినేస్ లాంటి జీవితంగా ఉందా? దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఓఫ్ని ఫినేహాసులు దేవుని ఉగ్రతకు లోనయ్యారు, దేవుని ఉగ్రతను పొందుకొని ప్రాణాలు విడుచుకున్నారు. కానీ సమూయేలు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి అంతకంతకు వర్ధిల్లాడు. సమూయేలు రాజులను అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? మొదటి రాజుని, సౌలుని అభిషేకించాడు. ఎక్కడి నుంచి ఎదిగాడు సమూయేలు? పరిచర్య చేసే కాడ నుంచి రాజులు అభిషేకించేంత వారికి ఎదిగాడు. మన పిల్లలు పరిచర్య లేదు, గిరిచర్య లేదు, చదువు లేదు, సంద లేదు, ఊర్ల బండి రోడ్లు ఎంబడి తిరుగుతారు. అలాంటి జీవితం వద్దు, అలాంటి భక్తి మీకు వద్దు. కాబట్టి దయచేసి ఈరోజు గమనించుకొని, నీ ఫలింపు కలిగిన జీవితం ఉంటే దేవుడు ఉగ్రత నుంచి తప్పించబడతావు. నీ బుద్ధి తెచ్చుకుంటావు. ఆ బుద్ధి నుంచి తెచ్చుకొని తప్పించబడాలంటే సమూయేలు లాగా నీ జీవితం ఉండాలి.
సమయల్ లాంటి భక్తి జీవితం నీలో ఉండాలి. లేదు ఓపెన్ ఫినేస్ లాగా ఉన్నాం, నా భక్తి అలా ఉందంటే ఈరోజు బుద్ధి తెచ్చుకొని దేవుని అడుగు. దేవుని ఆత్మ దర్శించి దేవుడికి మరొకసారి మార్పును కలగజేస్తాడు. హల్లెలూయా. అందరు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరిద్దాం.